హలో గాయ్స్, మా ఇంట్లో చికెన్ 65 చేద్దామని చికెన్ లెగ్ పీస్ తీసుకొని కారం వేసి బాగా కలుపుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. వెల్కమ్ టు మంగళగిరి ఫుడ్స్. ఫస్ట్ మా బావ కలుపుతుంటే తర్వాత మా నాన్న వచ్చి కలుపుతాను అంటున్నాడండి. తర్వాత ఏం వద్దులే నేను కలుపుతానని చెప్పాడండి మా బావ. అన్నాడు, ఇద్దరు చేతులు ఎందుకులే, నువ్వు కార్న్ఫ్లోర్ వేయి, నేను కలుపుతాను అన్నాడండి. ఇక బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. తర్వాత సరిపోలేదని చెప్పేసి ఇంకా కొద్ది కార్న్ఫ్లోర్ వేసి ఇంకా బాగా కలిపేసాడండి మా బావ. కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకున్నాక ఒక 3 స్పూన్లు అల్లం పేస్ట్ చేసి మిక్స్ చేసుకున్నారు. కలుపుకున్నాక ఒక 3 స్పూన్లు పసుపు వేసి ఇక మిక్స్ చేసేసి మసాలా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకొని ఇక దాని కలర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసేసారు. ఇక చేసుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేశారండి. ఇక తర్వాత పొయ్యి ముట్టించి నూనె పోసేసాము. నూనె బాగా మరిగిన తర్వాత పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చాము. ఇక గిన్నెలో మైదా పిండి, కార్న్ఫ్లోర్ ఈ రెండు వేసుకొని ప్రస్తుతాన్ని కలుపుకున్న తర్వాత ఒక 3 గంటలు కారం వేసేసుకొని 3 గంటలు గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకొని దానికి సరిపోయేంత ఉప్పు వేసుకొని అన్నీ కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక మిక్స్ చేసుకున్నాక ఒక లెగ్ పీస్ చూసుకొని దాంట్లో ముంచి మరిగే నూనెలో వేయాలి. తీసుకెళ్ళి మొత్తం మేము తెచ్చుకుంది అయితే 15 పీసులు అండి. ఫస్ట్ ఆయిల్ ఒక 8 పీసులు వేసుకొని అవి కాలేదాకా అటు ఇటు తిప్పుకొని చెప్తుంది మా నాన్న అండి. అసలు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. కలర్ వస్తున్నాయి అనగా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాడు అండి. కొడుకుందో లేదో చూసుకొని తీసుకోవాలి బయటికి. తర్వాత వాటి తింటే ఉందండి, అబ్బో అసలు ఎర్రగా తీసేసింది. ఇక